Humble yourself, therefore, under the mighty hand of God, that he may lift you up in due time. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 1 Peter 5 and verse 6 is today's promise. మొదటి పేతురు 5:6 నేటి వాగ్దాన వచనము. God wants to lift you up. దేవుడు మిమ్మును హెచ్చింప చేయవలెనని కోరుచూ ఉన్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Yes, you may wonder how long you are going to sink deeper and deeper and deeper in desperation and losses in your life. మీ జీవితంలో సంభవిస్తున్న నష్టాలు, నిరుత్సాహ పరిస్థితుల వలన ఇంకెంతకాలం కృంగిపోతూ ఉండాలని ఆశ్చర్యపడుతూ ఉండి ఉన్నారేమో. God says, those who wait on the Lord దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచు వారు shall rise up with wings as eagles. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. They shall run and not be weary, వారు అలయక పరిగెత్తుదురు. because of the strength that comes from the Lord. ఎందుకనగా దేవుని యొద్ద నుంచి వచ్చు బలమును బట్టి The Lord is our refuge, ప్రభువే మన ఆశ్రయమయ్యున్నారు, our strength, మన బలమయ్యున్నారు. a very present help in times of trouble. ఆపత్కాలమునందు ఆయన నమ్ముకొనదగిన తక్షణ సహాయమయ్యున్నారు. God's mighty hand. దేవుని బలిష్టమైన హస్తం. Yes, many years ago, అవును, చాలా సంవత్సరముల క్రితం my father was sinking with his lungs failed. మా తండ్రి గారు తన ఊపిరితిత్తుల వైఫల్యముతో కృంగిపోతూ ఉన్న సమయంలో God had spoken to him before that he is going to be used mightily in the healing ministry. దానికి ముందుగానే దేవుడు బలమైన స్వస్థత పరిచర్యలో ఆయనను వాడుకుంటాను అని సెలవిచ్చి ఉన్నారు. But then the attack came. అయినప్పటికీ దాడి వచ్చింది. He was dying. చనిపోతున్నట్టున్నారు. He saw a vision ఆయన ఒక దర్శనం చూచారు. in his deathbed. ఆయన ఒక మరణ పడక మీద He saw himself walking on a high mountain in a narrow path. చాలా ఇరుకైన మార్గములో ఉన్నతమైన కొండ మీద నడుస్తూ ఉన్నట్లుగా ఆయన కనబడ్డారు. And the path stopped suddenly. ఆ యొక్క మార్గం అకస్మాత్తుగా ఆగిపోయింది. He looked down. ఆయన క్రిందగా చూచారు. It was a deep ravine. అది చాలా లోతైన లోయ. And if he falls, he'll be finished. ఆయన గనక పడిపోయారు అంటే ఇక అంతమైపోయినట్లే. Added to that, he saw dark figures jumping up to hold him. దానితో పాటుగా అంధకారపు ఆకృతులు ఆయన పట్టుకోవడం కోసం ఎగురుతూ గంతులాడుతూ ఉన్నాయి. They were shouting, he's taking our people away from us. అవి కేకలు వేస్తున్నాయి, మా ప్రజలను ఇతడు మా నుంచి దూరంగా తీసుకెళ్లిపోతున్నాడు. We want his blood. అతని రక్తము మాకు కావాలి. My father was terrified. మా తండ్రి గారు భయకంపితులయ్యారు. But then అయినప్పటికీ a hand came from heaven, ఒక హస్తం పరలోకం నుంచి వచ్చింది. a nail-pierced hand, మేకుల గాయములు ఉన్న హస్తం. said, my son, ఆ హస్తం చెప్తుంది, నా కుమారుడా, get on to this hand. ఈ హస్తం మీదకు ఎక్కుము. It carried him across the valley, అది ఆయనను లోయ దాటే వరకు మోసుకుని వెళ్ళింది. deep valley. చాలా లోతైన లోయ. The more the dark powers jumped, అంధకార శక్తులు ఎంత ఎక్కువగా ఎగురుతూ ఉంటే, more the devils jumped. దురాత్మలు ఎంత ఎత్తుగా ఎగురుతూ ఉంటే, The hand went higher and higher, ఆ హస్తం అంతకంతకు పైకి ఎదిగిపోతుంది. took him to the other side, ఆయనను అద్దరికి ఆ రీతిగా తీసుకుని వెళ్ళి ఉన్నది. and said, go forward, ముందుకు వెళ్ళుము అని చెప్తోంది. don't look back. వెనుకకు చూడకము. And he woke up. ఆయన మేల్కొన్నారు. The Lord healed him. ప్రభు ఆయనను స్వస్థపరిచారు. Millions have been healed through his prayers. ఆయన ప్రార్థన ద్వారా లక్షలాది మంది స్వస్థపరచబడి ఉన్నారు. Humble yourself మిమ్మును మీరు తగ్గించుకోండి. under the mighty hand of God. దేవుని బలిష్టమైన హస్తము క్రింద He will lift you up above every devil and every loss, every pain and every sorrow. ప్రతి విధమైన అపవాది, నష్టము, నొప్పి, విచారము కంటే ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తుతారు. Because his hands are nail-pierced. ఎందుకనగా ఆయన హస్తములు మేకుల గాయములున్న హస్తములు. It will bring healing to your life. అవి మీ జీవితానికి స్వస్థతను తీసుకొస్తాయి. Oh, Jesus loves you. యేసు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. He will lift you up. ఆయన మిమ్ములు లేవనెత్తుతారు. It's a beautiful testimony. అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Vasant Philip వసంత్ ఫిలిప్ completed his medical studies in Philippines in 2022. 2022 సంవత్సరంలో ఫిలిప్పీన్స్ దేశంలో వైద్య విద్య ముగించుకున్నారు. He came to India, ఇండియాకి వచ్చేశారు. wrote the qualifying medical exam, వైద్య అర్హత పరీక్షను రాశారు. failed again and again and again. మరలా వైఫల్యం చెందుతూనే ఉన్నారు. He was attending a coaching class near the Jesus Calls Prayer Tower in Chennai.
చెన్నైలో యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి సమీపంలో కోచింగ్ క్లాసులకు ఆయన హాజరవుతూ ఉన్నారు. One day he said, let me go to the prayer tower. ఒకరోజు అనుకున్నారు ప్రార్థనా గోపురానికి వెళ్ళవచ్చును కదా. That day I was there. ఆ రోజున నేను అక్కడ ఉన్నాను. And I prayed for him in January 2025. 2025 జనవరిలో అతని కోసం ప్రార్థించాను. And he wrote the exam. అతడు పరీక్ష వ్రాసాడు. The result came. ఫలితాలు వచ్చేసాయి. He had not only passed the exam, అతడు పరీక్ష పాస్ అవడం మాత్రమే కాదు, but he got much more than he expected. అతడు ఎదురు చూచిన దానికంటే ఎంతగానో ఎక్కువగా పొందుకున్నాడు. Today he is working as a doctor, fully licensed. ఈ రోజున పరిపూర్ణమైన అధికారపూర్వక వైద్యునిగా ఆయన పని చేయించు ఉన్నారు. God will lift you up. దేవుడు మిమ్మును లేవనెత్తుతారు. Father, తండ్రి, if thy son, daughter has failed many times, మీ కుమారుడు కుమార్తె గనక అనేక పర్యాయాలు వైఫల్యం చెందితే, this time, Lord, by your mighty hand, lift them up, Lord. ప్రభువా, ఈ పర్యాయం బలిష్టమైన మీ చేతితో వారిని పైకి లేవనెత్తండి. Lift them up. వారిని లేవనెత్తండి. Take them to greater heights. గొప్ప ఎత్తునకు తీసుకుని వెళ్ళండి. Prosper them. వర్ధిల్లింప చేయండి. Let the hand of God come upon them to strengthen them to rise up. వారు పైకి లేవనెత్తబడలాగున వారిని బలపరచుటకు దేవుని హస్తం వారి మీదకు వచ్చును గాక. And let your name be glorified by their rising to great heights. వారు ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడ్డం ద్వారా మీ నామమునకు మహిమ కలుగును గాక. Let them be a blessing to many people, Lord. వారు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువా. Strengthen them. వారిని బలపరచండి. Give success in all the exams. వారి పరీక్షలన్నిటిలో వారికి సాఫల్యతనివ్వండి. And help them to enter into the best programs. శ్రేష్టమైన కోర్సులోకి వెళ్ళడానికి వారికి సహాయం చేయండి. Give them the funding. వారికి ఆర్థిక సహాయం ఇవ్వండి. Give them the grace to go abroad విదేశాలకు వెళ్ళడానికి కృపనివ్వండి. and serve there with great honor. అక్కడ గొప్ప ఘనతతో వారు సేవలందించేలాగున చేయండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. I have good news for you. అలాగే మీ కొరకైన శుభవర్తమానం తీసుకొస్తున్నాను. In the Karunya University this year, ఈ సంవత్సరం కారుణ్య విశ్వవిద్యాలయములో, Karunya Institute of Technology and Sciences, కారుణ్య సాంకేతిక విద్యా కళాశాలలో, which is a deemed university అది డీమ్డ్ యూనివర్సిటీగా ఉంటుంది, with A++ top grade, ఉన్నతమైన A++ గ్రేడ్ కలిగి ఉన్నది. where we have courses in agriculture, వ్యవసాయములో కోర్సులు ఉన్నాయి, computer science, కంప్యూటర్ సైన్స్ లోను, engineering, ఇంజనీరింగ్ లోను, AI, కృత్రిమ మేధస్సులోను, and arts, అలాగే కళలలోను, science, సైన్స్ లోను, commerce, కామర్స్ లోను, forensic science, ఫోరెన్సిక్ సైన్స్ లోను, and many other programs, ఇంకను అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. from bachelor's to PhD, బ్యాచిలర్స్ నుంచి పరిశోధన చేయు వరకును, and beautiful campus of 700 acres 700 ఎకరముల సువిశాల సౌందర్యవంతమైన ప్రాంగణం, with excellent hostels and food facilities. అత్యున్నతమైన హాస్టల్ వసతి భోజన సౌకర్యములు In this university, ఈ యొక్క విశ్వవిద్యాలయములో, where the power of God is experienced by the students, విద్యార్థులు దేవుని శక్తిని వారు తమ జీవితాల్లో అనుభూతి చెందుతూ ఉన్నారు. we want to invite you to join us మాతో కూడా కలవడానికి మీకు ఆహ్వానాన్ని తెలియచేయగోరుతున్నాము. this year. ఈ సంవత్సరం A special 100% tuition fee waiver is given to the top Christian students. ఉన్నతముగా సాధించి ఉన్న క్రైస్తవ విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజును మినహాయింపిస్తున్నాము. Especially if the parents are earning less than 8 lakhs per year, ప్రత్యేకముగా తల్లిదండ్రుల ఆదాయము వార్షికముగా 8 లక్షల రూపాయల లోపుగా ఉన్నట్లయితే, those students who do very well in +2 and in the Karunya entrance examination will be ranked and they'll be given 100% tuition fee waiver in that quota. +2 విద్యలోను అలాగే కారుణ్య ప్రవేశ పరీక్షలోను అత్యున్నతమైన మార్కులు సాధించిన వారిగా ఉన్నట్లయితే అట్టి వారికి 100% ట్యూషన్ ఫీజు యొక్క మినహాయింపు ఇవ్వబడే కోటాలో వారు సీటు పొందడానికి అవకాశం కల్పించబడి ఉన్నది. Yes, and this is for the Christian students across the nation. అవును, ఇది దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ విద్యార్థుల కొరకై. And I know you will be so blessed to come and study in this great university established by Brother D.G.S. Dinakaran and led by me as chancellor today. నాకు తెలుసును, డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి ద్వారా స్థాపించబడి నేను ఛాన్సలర్గా కొనసాగిస్తూ ఉన్న ఈ కళాశాలలో చదవడం మీరు గొప్ప ఆధిక్యతగా భావిస్తారు అని. So please apply. కనుక దయచేసి దరఖాస్తు చేసుకోనండి. My friends, share this video with every one of your friends. నా స్నేహితులారా, ఈ యొక్క వీడియోను మీ స్నేహితులందరితో కూడా మీరు షేర్ చేయండి. Like it. లైక్ చేయండి. Subscribe to this channel. ఈ యొక్క ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.